హాయ్ ఫ్రెండ్స్. మొదటిసారిగా మై హబ్ ఛానల్ వీడియోస్‌ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండండి. కొత్త ఉద్యోగాలు ఏ ఏ పోస్టులు ఉంటాయి? అదేవిధంగా రేపు క్యాబినెట్ భేటీలో దీనికి సంబంధించినటువంటి కొత్త ఉద్యోగాలు, ఉన్నత ఉద్యోగాల సర్దుబాట్లు పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? వచ్చేటటువంటి నోటిఫికేషన్‌లో కొత్త ఉద్యోగాల్లో ఏ ఏ పోస్టులు ఉండబోతున్నాయి అన్న దానిపైన ఇక్కడ క్లియర్ కట్‌గా మనం అనౌన్స్ చేసుకుందామండి. ఫస్ట్ గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్లయితే, సో రీసెంట్‌గా మనకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు కదా! అంటే 2024లో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విడుదలలో ఫస్ట్ ఉన్నదే గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్. అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ దాదాపుగా 200-300 పోస్టులు కూడా ఎక్స్‌పెక్ట్ చేయవచ్చండి. ఎందుకంటే గతంలోనే మనకు 2022 వరకే నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఖాళీల గురించి ఇచ్చారు. మరి 2022 నుంచి ఇప్పుడు 2026 వరకు మరి ఖాళీలు ఉంటాయి కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి దానిపైన ఎక్స్‌పెక్ట్ చేయాల్సినటువంటి పోస్టులు ఎన్నున్నాయంటే 200-300 వరకు పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది. సో, ఈసారి మాత్రము ఎంపీడీఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా చాలామంది కూడా పదోన్నతులలో చేపడుతున్నారు. కొంతమంది రిటైర్మెంట్ కూడా అవుతున్నారు కాబట్టి, సో, ఈసారి మాత్రం గ్రూప్ 1లో 200-300 పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 2లో గనుక చూసుకున్నట్లయితే 800-1000 మధ్య కూడా ఈసారి ఎక్స్‌పెక్ట్ చేసే అంత విధంగా ఉంటుంది. ఎందుకంటే గ్రూప్ 2కి సంబంధించినటువంటి విషయానికొస్తే మరి గతంలోనే 783 సంబంధించినటువంటి పోస్టులయితే విడుదల చేశారు. కానీ కొన్ని నోటిఫికేషన్స్‌లో కొన్ని ఖాళీలు ఉండకపోవడంతో మరి దీనికి సంబంధించినటువంటి ఆ ఖాళీ పోస్టులు కూడా దీంట్లోనే యాడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 సంబంధించినటువంటి విషయానికొస్తే ఈ 2 పోస్టుల్లో ఒకవేళ మెర్జ్ చేస్తే ఒక పోస్ట్ మాత్రమే ఉండబోతుంది. అంటే గ్రూప్ 3, గ్రూప్ 4 సెపరేట్ ఎందుకు ఒకటే ఎగ్జామ్ నిర్వహించాలనేసి ఇక్కడ భావిస్తున్నటువంటి ఒక సమాచారం. సో, మొత్తానికైతే 8,000 నుంచి 10,000 వరకు కూడా ఈసారి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. గ్రూప్ 3, గ్రూప్ 4 కలిపితే. మరి ఎందుకంటే ఇవి డిస్ట్రిక్ట్ వైస్‌కి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి ఇంత ఎక్స్‌పెక్ట్ చేసే పరిస్థితి అయితే ఉండబోతుంది. ఎందుకంటే గతంలోనే దాదాపుగా 800 ఎ ఎయిట్ 8,000 పోస్టుల దాకా ఇచ్చారు గ్రూప్ 4లో. మరి గ్రూప్ 3లో కూడా 1,300 పైగా పోస్టులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈసారి ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ డీఎస్‌కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఈసారి మాత్రం 7-10 వరకు 10,000 వరకు ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఈసారి మాత్రం డీఎస్‌లో భారీగా ఖాళీలు ఏర్పడినప్పటికీ మరి సర్దుబాట్లకు సంబంధించినటువంటి విషయానికైనా సరే, మరి కొన్ని ఆహ్, సంబంధించినటువంటి ఖాళీలు సంబంధించినటువంటి కొన్ని కొన్ని పాఠశాలల్లో ఖాళీలు విపరీతంగా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పోస్టులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్ఐపీసీలో కనుక చూసుకున్నట్లయితే 14-17,000 వరకు ఎక్స్‌పెక్ట్ చేసే పరిస్థితి అయితే కనబడుతుందనమాట. గతంలోనే ఎస్ఐపీసీ మరి 2018లో దాదాపుగా 18,000 వరకు నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, మరి ఇంత భారీ నోటిఫికేషన్ ఈసారి మాత్రం మళ్ళీ చూడబోతున్నాం. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్లయితే 5,000 నుంచి ఇక్కడ 7,000 వరకు కూడా ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు విద్యుత్ సంబంధించినటువంటి పోస్టులు. మిగతా సంబంధించినటువంటి జేఎల్, డీఎల్ లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా 550-600 మధ్య కూడా ఇక్కడ చూసేటటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే ఆల్రెడీ 2022లోనే దీనికి సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ కొన్ని హోల్డ్‌లో పెట్టారండి. సో, రీసెంట్‌గా మరి డిగ్రీకి సంబంధించినటువంటి దాంట్లోని వెయిటేజ్ తీసుకుంటారనేసి, మరి ఇంటర్వ్యూ విధానము తీసుకొస్తామనేసి కొత్తగా దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా విడుదల చేయడం జరిగింది. సో, డీఎల్ సంబంధించినటువంటి డిగ్రీ కాలేజీ లెక్చరర్‌కి సంబంధించిన దానిపైన తీసుకొచ్చారు. మరి ఏమైతుందో నెక్స్ట్ చూడాల్సినటువంటి పరిస్థితి అయితే చూడాలి. ఇక గనుక చూసుకున్నట్లయితే ఎఫ్‌బీఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఎఫ్ఆర్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఎఫ్ఎస్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు 3 రకాలు ఉంటాయండి. సో, దీంట్లో ప్రత్యేకంగా ఎఫ్‌బీఓ సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా 15,000 పైగా ఖాళీలు ఉన్నప్పటికీ మరి ఇప్పటివరకే మరి దీనికి సంబంధించినటువంటి భర్తీ అయితే కాలేదు. ఎఫ్ఆర్ఓ సంబంధించినటువంటి పోస్టులు గ్రూప్ 1లో యాడ్ చేయాలని చూస్తున్నారు. మరి గ్రూప్ 1లో అయినా, గ్రూప్ 2లో అయినా యాడ్ చేయాలని చూస్తున్నారు. మరి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఈ ఎఫ్ఎస్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఖాళీలుగా ఉన్నటువంటి సమాచారం. ఇక నెక్స్ట్ గనుక చూసుకున్నట్లయితే జీపీఓ సంబంధించినటువంటి పంచాయతీ ఆఫీసర్ సంబంధించినటువంటి దానిపైన దాదాపుగా 5,000 పైగా ఇక్కడ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. నెక్స్ట్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ మనకు ఏఈ సంబంధించినటువంటి ఉద్యోగాలు, మిగతా సంబంధించినటువంటి ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి మెకానికల్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇక్కడ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే దేవాదాయ శాఖల్లో కూడా దాదాపుగా 300-400 వరకు కూడా ఇక్కడ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. దీనిపైన
కూడా ఎక్స్‌పెక్టేషన్ ఉన్నది. నెక్స్ట్ ఏఎస్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపుగా ఇప్పటికే 100-150 వరకు ఖాళీలు ఉన్నటువంటి సమాచారం. ఖచ్చితంగా ఏఎస్ఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు గూడా వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో, రీసెంట్‌గా మరి ప్రభుత్వము వ్యవసాయ శాఖను బలోపేతం చేయడానికి అంటే మంచిగా తీర్చిదిద్దడానికి వాలంటీర్‌లకు సంబంధించినటువంటి ఉద్యోగాలు గూడా క్రియేట్ జేస్తున్నారు. అదే విధంగా పంటలకు సంబంధించినటువంటి విషయానికి అయినా సరే, మరి భూమికి సంబంధించినటువంటి దానిపైన కూడా సెరికల్చరల్ సంబంధించినటువంటి పోస్టులు గూడా యాడ్ చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ గనుక చూసుకున్నట్లయితే డీఈఓ. డీఈఓ సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా మరి డైట్ కాలేజ్ లెక్చరర్‌లు అయినా సరే, డీఈఓ సంబంధించినటువంటి పోస్టులైనా సరే, మరి దాదాపుగా రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే చాలా న్యూస్ పేపర్‌లో గూడా చూస్తూనే ఉన్నాం. సంబంధించినటువంటి దాదాపుగా 140 పోస్టులు సంబంధించినటువంటి డీఈఓ అదేవిధంగా డైట్ కాలేజ్ లెక్చరర్‌లు ఇలా మొత్తం కలిపి ఉన్నాయి. సో, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గూడా వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సో, ఇది ఓవరాల్‌గా మనకు కొత్త నోటిఫికేషన్ సంబంధించినటువంటి వచ్చేటటువంటి డిపార్ట్‌మెంట్స్ అండి. సో, ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.